ఈ ఉదయకాలం నా ప్రభు పెరట మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున మనము ధ్యానించబోయే వాక్యము ఏదనగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యంలో దేవుని కృప మిమ్మల్ని విడిచిపోదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కొన్ని విషయాలు మారవచ్చు, మన పరిస్థితులు మారవచ్చు, మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు. మనకి ఎంతో నమ్మకంగా ఉన్నవారు కూడా ఒకరోజు మనకు దూరం కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కృప మాత్రము నిరంతరంగా ఉంటుంది. హల్లెలూయా. పర్వతాలు కదిలినంత పెద్ద సమస్య మన జీవితంలో వచ్చినా, మనకు ముందున్న మార్గం కనిపించకపోయినా, ఇక నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు మనతో ఉన్నాడు. మన కళ్ళకు మార్గం కనిపించకపోవచ్చు, కానీ దేవునికి మార్గం తెలుసు. ఆయనే మార్గమును అని చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు రేపు ఏమి జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ దేవునికి మన రేపటి రోజు కూడా తెలుసు. అందుకే ఈ ఉదయం భయంతో కాకుండా విశ్వాసముతో మన రోజును ప్రారంభిద్దాం. ప్రియమైన వారలారా, మీ జీవితంలో ప్రస్తుతం ఏ సమస్య ఉన్నా దేవుని చేతుల్లో పెట్టండి. కుటుంబ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, హల్లెలూయా, స్కూల్కు వెళ్తున్న పిల్లల సమస్య కావచ్చు, మీ భవిష్యత్తు గురించి భయం కావచ్చు, ఏదైనా సరే నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు నీతో చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు సహాయం ఆగిపోయిన చోట దేవుని సహాయం ప్రారంభమవుతుంది. మన బలం తగ్గిపోయినప్పుడు ఆయన మన బలంగా ఉంటాడు. మన కన్నీళ్లను ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మన ప్రార్థనలను ఎవరు వినకపోయినా దేవుడు వింటున్నాడు. కాబట్టి ఈ ఉదయం మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. పరలోకపు తండ్రి, ఈ క్రొత్త ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నిన్న మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ రాత్రి మమ్మల్ని కాపాడి ఈ ఉదయాన్ని చూడటానికి అవకాశం ఇచ్చినందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈరోజు మా జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా నీ కృప మమ్మల్ని విడిచిపోకుండా మమ్మల్ని నడిపించు. నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పిన మాటను మేము నమ్ముతున్నాము తండ్రి. ప్రభువా, కుటుంబాలను ఆశీర్వదించు, తల్లిదండ్రులను, పిల్లలను, భార్యాభర్తలను ఆశీర్వదించు, సహోదర సహోదరులను ఆశీర్వదించు. యేసయ్యా, ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి సరైన ద్వారాలను తెరువు. ఎవరైనా ఆర్థిక సమస్యలో ఉంటే వారికి కావలసిన సహాయం అందించి, ఎవరైనా ఒంటరి నిరాశగా కన్నీళ్లతో ఉన్నట్లయితే వారి హృదయాన్ని నీ సమాధానంతో నింపుము ప్రభువా. ఈ రోజంతా నీ కృపతో దయచేయండి తండ్రి, నీ కృపతో నడిపించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక.